వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అల్వాల్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందిరాగాంధీ కూడలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిగా ఉన్న ఇందిరాగాంధీ కూడలి వద్ద రహదారి విస్తరణతో పాటు ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోని రహదారి విస్తరణకు నిధులు మంజూరైనప్పటికీ అధికారులు పనులు చేయట్లేదని ఆరోపించారు. ఉదయం సాయంత్రం సమయంలో ఇందిరాగాంధీ కూడలి వద్ద విపరీతమైన రద్దీ నెలకొనడంతో గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుంటున్నట్లు తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించి మంజూరైన నిధులతో పనులను ప్రారంభించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఇవాళ అల్వాల్ సర్కిల్లో ఇందిరాగాంధీ స్టాచ్యూ ముందు మౌన ప్రదర్శన చేస్తున్నాం అందరం కలిసి. ఎందుకంటే ఎన్నోసార్లు పోలీస్ విభాగానికి, జిహెచ్ఎంసీ అధికారులకు ఈ యొక్క చౌరస్తాని అభివృద్ధి చేయాలా, ఇక్కడ ఉన్న పోల్స్ని ఎంకరేజ్ జరుపుకోవాలా, ఈ యొక్క చౌరస్తాని అభివృద్ధి చేయడం మూలాన ఇక్కడ ప్రజలు ట్రాఫిక్ ఇక్కట్లతో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఎన్నో యాక్సిడెంట్లకు కూడా గురవుతున్నారు. ఇక్కడ ఒక ముందు పోతే ఒక టెస్టింగ్ సెంటర్ ఉంది, అక్కడ ఎప్పుడు ఎగ్జామ్స్ అయినా కానీ ఇక్కడ పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. మరియు అదేవిధంగా ఎప్పుడు అంటే పీక్ ట్రాఫిక్ అవర్స్లో ఒక 1 అవర్ వరకు కూడా ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు అనేక 4 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఇక్కడ కనీసం ఈ యొక్క చౌరస్తాను దాటాలంటే మినిమం ఒక ½ అన్ అవర్ సమయం పడుతుంది. ఎవరైనా తొందరపడి కొంచెం వాళ్ళకి అర్జెంట్ ఉందని ఆపత్తో ముందుకెళ్తే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కాబట్టి నేను దయచేసి పెద్దలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క జంక్షన్ని అభివృద్ధి చేయాలా, ఈ యొక్క జంక్షన్ని అభివృద్ధి చేసి ఇదొక మోడల్ చౌరస్తాగా తీర్చిదిద్దాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆ ఇందిరమ్మ సాక్షిగా చెప్తున్నాం, ఇందిరమ్మ అనేక ట్రాఫిక్ జామ్లకు ఇక్కడ మా ఇందిరమ్మనే చూస్తుంది. కాబట్టి ఆమె యొక్క రాజ్యంలో ఇటువంటి పరిస్థితులకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అల్వాల్ సర్కిల్లో ఇక్కడ ఐటీ సర్కిల్ డెవలప్మెంట్ కోసమని ఈరోజు మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారు మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో, ట్రాఫిక్ సిబ్బందితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ సర్కిల్ బ్యూటిఫికేషన్ అంటే డెవలప్మెంట్ కోసం అని ఇక్కడ ఎప్పుడు చూడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ ఇంకా స్కూల్ టైంలో అయితే స్కూల్ బస్సెస్ వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దాని గురించి అని మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడికి స్వయంగా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వారితో మాట్లాడడం జరిగింది. ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా అంటే రోడ్ వైడనింగ్ చేస్తారో, లేకపోతే ఉన్న పోల్స్ అవన్నీ కూడా షిఫ్ట్ చేస్తారో, లేకపోతే ఏ స్టెప్ తీసుకున్నా తొందరగా తీసుకొని పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూడాలని వారు కోరడం జరిగింది. వారి కోరిన ప్రకారం ఆఫీసర్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను.